టెహరాన్లోని కాంపౌండ్లో ఖమేనీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఖమేనీ కాంపౌండ్ పైన 30 మిస్సైళ్లతో దాడి చేసింది అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా. ఫైనల్గా ఖమేనీ మృతదేహాన్ని ఇరాన్ అధికారులు గుర్తించారు. అర్ధరాత్రి టెహరాన్లోని కాంపౌండ్లో ఖమేనీ ఇంటిపై జరిగిన దాడిలో ఖమేనీ మృతి చెందారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతదేహాన్ని ఇరాన్ అధికారులు గుర్తించారు. టెహరాన్లోని కాంపౌండ్లో ఖమేనీ మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. ఖమేనీ కాంపౌండ్పై 30 మిసైళ్లతో అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసింది. దాడిలో ఖమేనీ మృతి చెందాడు. ఖమేనీ మృతదేహాన్ని ఇరాన్ అధికారులు శిథిలాల కింద గుర్తించారు. మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్లోని బ్యాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలతో పాటు వైమానిక రక్షణ వ్యవస్థల్ని లక్ష్యంగా చేసుకొని ఇరాన్పై కొత్తగా వైమానిక దాడులు చేస్తున్నట్టు కూడా ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది. టెహరాన్లో కూడా పేలుడు సంభవిస్తున్నాయి. సో ఇప్పటికీ కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. రెండు వైపుల నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు అటు రక్షణ మంత్రి, సైన్యాధిపతి హత్యను ఇరాన్ ఇప్పటికే ధృవీకరించింది. అటు ఖమేనీ మృతదేహం లభ్యమైన తర్వాత ఇరాన్ సంబంధించి రక్షణ మంత్రితో పాటు సైన్యాధిపతి హత్యకు సంబంధించి అంటే ఆయన మరణ వార్తను కూడా ఇరాన్ ధృవీకరించింది. ఆ ఇరాన్ దాడిలో, అమెరికా ఇజ్రాయెల్ దాడిలో ఆ దేశ రక్షణ మంత్రి అజీజ్ నజీర్జాదేతో పాటు ఆర్మీ చీఫ్ అబ్దుల్ రహీం మౌసావి కూడా మరణించారంటూ ఇరాన్ వార్తా సంస్థలు చెప్తున్నాయి. ఇరాన్ రాష్ట్ర వార్తా సంస్థ ఎన్ఏ ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ దాడుల్లో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, ఆయన భద్రతా సలహాదారు అలీ శంఖానీ, ఐఆర్జీసీ చీఫ్ మహమ్మద్ పక్పూర్ కూడా మరణించారంటూ ఇప్పటికే ఇరాన్ ధృవీకరించింది. చాలామంది సైనిక కమాండర్లు కూడా మరణించారు. వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు కూడా తొందరలోనే విడుదల చేస్తామంటూ కూడా ఇరాన్ ఇప్పటికే చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇరాన్ను తాత్కాలిక మండలి తమ ఆధీనంలోకి తీసుకుంది. రైట్, ఇక ఖమేనీ మృతదేహానికి సంబంధించి రాజ్ న్యూస్ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. శిథిలాల కింద ఖమేనీ మృతదేహం స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్ ఇప్పటికే ధృవీకరించింది. ఖమేనీ మృతదేహాన్ని కూడా బయటకు చూపిస్తోంది. ఎస్, రాజ్ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. 30 మిసైళ్లతో టెహరాన్లోని ఖమేనీ